హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ని. అర్జున్ ఎలక్ట్రికల్స్ అనే ఎక్స్పెరిమెంట్ ఛానల్ మీరు ఇదే మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా యొక్క వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు మా వీడియోస్ అన్ని రేర్ గా వచ్చేస్తాయి అనమాట. మనం ఈ రోజు VCB గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే VCB ఫుల్ ఫామ్ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. ఈ వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఎక్కడ వాడతామంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో వాడతామండి. ఇది ఒక ఎలక్ట్రికల్ డివైస్. సో దీన్ని ఎలా వాడతారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోకి సప్లై వస్తుంది అనుకోండి, ఒక రూమ్ లోకి సప్లై ఇచ్చాం. దానికి మనం ఏం చేస్తాం, ఒక MCB పెడతాం. ఎందుకు పెడతాం? అది ఇన్ కేసు ఆ రూమ్ లో ఫ్యాన్ కానీ లైట్ కానీ దాన్ని ట్రిప్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన ఆ యొక్క లైట్లు ఆ వైరింగ్ డ్యామేజ్ అవ్వకుండా ఒక MCB పెట్టి దాన్ని ట్రిప్ అయ్యేలాగా చూస్తాం. సో ఒక VCB ఏం చేస్తుందంటే మన ఒక ఎక్విప్మెంట్స్ ని సేఫ్ చేస్తుంది అనమాట. VCB బ్రేక్ ఓన్లీ HDలోనే వాడతారంటే అవునండి, ఎందుకంటే హై వోల్టేజ్ అక్కడే ఉంటది కాబట్టి LT వరకు అంతా మన ACB సరిపోతుంది. అందుకే మన VCB అనేది HD 11 kV 33 kV ఆ 133 kV లో మన ఈ యొక్క VCB అనేది వాడతామండి. లోపల ఆపరేషన్ ఎలా జరుగుతుందంటే, ఒకసారి మన ఈ సర్క్యూట్ బ్రేకర్ మీరు ఈ డయాగ్రామ్ చూసినట్టయితే లోపల వాక్యూమ్ ట్యూబ్స్ ఉంటాయండి. వాక్యూమ్ ట్యూబ్స్ లో మూవింగ్ కాయిల్, ఫిక్సిబుల్ కాయిల్ అని రెండు ఉంటాయి, ఎలక్ట్రోడ్స్ అనమాట. ఈ షేప్ లో ఉంటాయి. ఆ రెండు మనం ఆటోమేటిక్ బ్రేకర్ ఆన్ చేసినప్పుడు ఈ రెండు కాంటాక్ట్ అంటే అయి ఉంటాయి కదా. ఇన్ కేసు ఏదైనా వాటర్ సర్క్యూట్ కానీ లేదా ఫాల్ట్ వచ్చింది అనుకున్నాం, ఫాల్ట్ వచ్చినప్పుడు ఈ యొక్క బ్రేకర్ అని ఆఫ్ అవ్వాలి కదా. ఆఫ్ అయినప్పుడు కొంచెం స్పేస్ వచ్చినప్పుడు లోపల ఆర్క్ జనరేట్ అయ్యింది కదా. అంటే సప్లై ఆన్ లో ఉన్నప్పుడు సడన్ గా ఆపినప్పుడు ఒక ఆర్క్ అనేది వచ్చిందిగా. ఆర్క్ ని మనం ఆపడానికి ఈ యొక్క వాక్యూమ్ సిలిండర్ లో ఉన్న వాక్యూమ్ యూజ్ అవుతుంది అనమాట. ఈ వాక్యూమ్ ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది? దాంట్లో తేమ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, ఏముండదు. ఏమున్నప్పుడు ఏమైంది, ఆ మంట పెద్దదయ్యే అవకాశం లేదు. దాంట్లో ఉన్న స్ట్రెంత్ తగ్గిపోయి ఆ మంట అనేది ఆరిపోద్ది అనమాట. ఆ వాక్యూమ్ ఛాంబర్ లో ఆ యొక్క యొక్క ఎలక్ట్రోడ్స్ మధ్యలో ఉన్న ఆర్క్ ని చాలా సింపుల్ గా ఆర్పేస్తుంది అనమాట. ACBలో కూడా అంతే. కానీ ACBలు అనేది ఓన్లీ LTలోనే వాడతాం అనమాట. ఆ LTలో సరిపోద్ది. అది HDలో వచ్చేబట్టి VCB వాడతాం. VCBలో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్ బాగుంటాయి. కంపేర్ విత్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ తో పోలిస్తే మెయింటెనెన్స్ కొంచెం బాగుంటది, తక్కువ కాస్ట్ ఎక్కువ మందిక. అంటే చాలా కాళ్ళు వాడుకోవచ్చు అనమాట. మెయింటెనెన్స్ కూడా తక్కువే, చాలా నాళ్ళు ఉపయోగపడుతుంది ఈ యొక్క VCBs అనేది. దానికి రిలేస్ అని కనెక్ట్ చేస్తాం మనం, అది టెక్నికల్ గా. సో ఆ రిలేస్ మనం ఇచ్చిన కరెంట్ ఫాల్ట్ అంటే ఓవర్ కరెంట్ మనం ఇచ్చిన లిమిటేషన్ బట్టి వచ్చే షార్ట్ సర్క్యూట్ బట్టి ఆ ఫాల్ట్ ని రికార్డ్ చేసి ఆటోమేటిక్ ట్రిప్ అయితే చేసేస్తుంది. ఎందుకు హ్యూమన్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ సేఫ్ చేయడంలో నెంబర్ 1 VCB. ప్రాక్టికల్కైనా ఒకసారి చూసినట్టయినా ఉంటుందని మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. VCB అనేది ఇలా ఉంటుంది. సేమ్ ఒక ACB ఎలా ఉందో, దాంట్లో ఛార్జ్ చేయడానికి ఎలా హ్యాండిల్ ఉందో, ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంటుంది. కానీ పైన చూస్తే కదా పైపు, ఇదే వ్యాక్యూమ్ ఛాంబర్ అనమాట. అంటే లాన్ ఉన్న వ్యాక్యూమ్ ఛాంబర్లోకి సిలిండర్లోకి ఒక వ్యాక్యూమ్ అనేది పంప్ చేసి ఉంటుంది డైరెక్ట్గా పైప్ ద్వారా. అది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా తెలియాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు.